ఇది వన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు డైజెషన్‌లో ఏమన్నా ఇంపాక్ట్ తెలుస్తుందా? ఎస్పెషల్లీ డయాబెటిక్స్‌లో సడెన్‌గా వాళ్ళు చెప్తారు, డాక్టర్ గారు నాకు షుగర్ కంట్రోల్‌లో ఉండేది ఎప్పుడు సడెన్‌గా కంట్రోల్ తప్పింది. షుగర్ చాలా ఎరాటిక్‌గా ఉన్నాయి. పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి ఇలాంటివి ఉంది. సడెన్‌గా నాకు ఆకలేయట్లేదు. సడెన్‌గా బరువు తగ్గిపోయాను. 5 కేజీలు తగ్గిపోయా గత 3 నెలల్లో ఇలా ఓకే. చెప్తూ ఉంటారు కదా! వీళ్ళల్లో అండర్‌లయింగ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువనమాట. ఇన్సులిన్ డోస్ పెంచాల్సిన అవసరం వచ్చింది సడెన్‌గా అనంట. అలాంటి వాళ్ళలో మాకు సస్పిషన్ ఉంటది. అండర్‌లయింగ్ క్యాన్సర్ డెవలప్ అయిందా? ఎందుకంటే కొన్ని ప్యాంక్రియాటైటిస్ ఉంటాయి కదా! హ్మ్. క్రానిక్ హ్మ్. ప్యాంక్రియాటైటిస్ అని ఒక కండిషన్ ఉంటది. దాంట్లో ఏంటి అంటే క్యాన్సర్‌కొచ్చే ఛాన్సెస్ జనరల్ పాపులేషన్‌తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ ఉంటదనమాట. హ్మ్. కాబట్టి అండర్‌లయింగ్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తాం. థరోగా ఎవాల్యుయేట్ చేస్తాం. కాబట్టి సేమ్ ఇవే మనకి ఇండైజెషన్ లాగా కూడా చూపించాను. షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదో డైట్ చేస్తుంటారు కదా! అవును. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని వస్తుంటారు. అంటే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ ఎలా ఉంటుంది? సో, బెస్ట్ ఉన్న వాళ్ళలో మనకి బెస్ట్ మనం క్యూర్ ఏదైనా ఇవ్వచ్చు అంటే సర్జరీ అండి. కాకపోతే చెప్పాను కదా! ఇంతకుముందు చేసింది మనం ఎర్లీ స్టేజ్‌లో వాళ్ళకి సర్జరీ చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ చేయడం. కాబట్టి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ ఉంది అంటేనే వెంటనే థరోగా ఎవాల్యుయేట్ చేయాలి. ఒకసారి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా రకాలుంటాయి క్యాన్సర్ గూడా. హ్మ్. క్యాన్సర్ అంటే అడినోకార్సినోమ్ అన్నది మోస్ట్ కామన్ టైప్ అనమాట. అది కాకుండా సిస్టిక్ ట్యూమర్స్ అని ఉంటాయి, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అని ఉంటాయి. ఇలా స్పెన్ అని ఉంటది. సాలిడ్ పాపులరీ ఎపిథీలియల్ నియోప్లాజమ్ అని. ఇవన్నీ గూడా రకాల క్యాన్సర్స్ అనమాట. ఫస్ట్ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఎటువంటి క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటదనమాట. హ్మ్. సర్జరీ నుంచి ఇమ్యునోథెరపీ అంటే సర్జరీ చేయొచ్చు. వాళ్ళలో కీమోథెరపీ ఇవ్వచ్చు, రేడియేషన్ ఇవ్వచ్చు, ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీస్ అని కూడా రీసెంట్‌గా ఆప్షన్స్ వచ్చాయి మనకి ఆర్మమెంటేరియంలో.